ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు నడ్డి విరుస్తూ మరోవైపు రైతులకు భరోసా అంటూ బీజేపీ మోసపూరిత యాత్ర చేస్తుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావంతో రైతుల సాగు వ్యయం భారీగా పెరిగిందన్నారు. ఈ విషయమై బీజేపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యంలో బాయిల్డ్ రైస్, లేవీ రైస్కు అనుమతులు ఇవ్వడంతో కేంద్రం సహకరించడం లేదన్నారు. కేంద్రం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతించిందని, కానీ తాము 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ కానీ బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా మొత్తం కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులకు 60 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నారు, రైతులకు సంబంధించి అన్ని రకాలుగా సహకారం చేస్తానని ఒక్క మాట కూడా అమలు చేయకుండా ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో మొసలి కన్నీరు గారుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతోటి కాదు. అదేవిధంగా యూరియాకు సంబంధించి కూడా రాబోయే కాలంలో సీరియస్గా ఈ ప్రభుత్వం, ఎందుకంటే కేంద్రం మాత్రమే తయారు చేయగలుగుతుంది, కేంద్రం మాత్రమే సప్లై చేయాలి కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలి.